హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్. ఈరోజు మనము మగవారిలో ప్రపంచంలో చాలా కామన్గా జరిగే సర్జరీ గురించి మాట్లాడదాం. అది ఏంటంటే సర్కంసిషన్, అంటే సుంతి ఆపరేషన్ అంటారు. ఇది కనుక మనం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ 10 మంది మగవాళ్ళలో ఇద్దరికి సర్కంసిషన్ అయ్యి ఉంటుంది. అంటే ఇది అంత కామన్ ప్రొసీజర్. కానీ మనం ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి పోయి దీనివల్ల ఇబ్బందులు ఉన్నా చెప్పడానికి చాలామంది ఆలోచిస్తారు, భయపడతారు. ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఉంటదనమాట. డాక్టర్ దగ్గరికెళ్ళి నాకు ఏదో అంగానికి అంటే నా పెన్నీస్‌కి ప్రాబ్లమ్ గురించి చెప్పచ్చా అనేది భయమనేది ఉంటది. సో, ఈరోజు మనం ఈ వీడియో ఎంచుకున్నాము. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రొసీజర్స్ డన్ మగవాళ్ళలో మనకు. సో, ఇప్పుడు మనం కనుక తీసుకుంటే అసలు ఫస్ట్ సర్కంసిషన్ అంటే ఏంటి? ఈరోజు మన వీడియోలో మనం సర్కంసిషన్ అంటే ఏంటి? అది ఎవరికి చేస్తాము? ఎన్ని రకాల సర్కంసిషన్స్ చేయొచ్చు? సర్కంసిషన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏముంటాయి? దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా అవుతాయా సర్జరీ వల్ల? ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవరికి సర్కంసిషన్ చేస్తాము? పెద్దవాళ్ళలో చేయొచ్చు, చిన్న పిల్లల్లో చేయొచ్చా? డయాబెటిక్ వాళ్ళకు సర్కంసిషన్‌కి ఏమన్నా రిలేషన్ ఉంటదా? సర్కంసిషన్ డయాబెటిస్‌లో ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటదా? దాని తర్వాత సర్కంసిషన్ చాలామంది పేషెంట్స్ కూడా అడుగుతుంటారు. ఒక్కసారి సర్కంసిషన్ చేసిన తర్వాత వాళ్ళదేమన్నా సెక్షువల్ ఫంక్షన్ వాళ్ళ పార్ట్నర్‌తో కలిసేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొంటారా? లేకుంటే వాళ్ళ పొటెన్సీ అంటే ఈ సెక్షువల్ డ్రైవ్ ఏమన్నా తగ్గుతదా? అనే క్వెషన్స్ కూడా చాలామంది మనల్ని అడుగుతుంటారు. ఈరోజు మనం దాని గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుందామండి. సో, ఒక్కసారి సర్కంసిషన్ అంటే ఏంటంటే మనకు అంగం మీద ఎక్కువ ఉన్న ఫోర్ స్కిన్ అంటే ఎక్సెస్ ఫోర్ స్కిన్ దానివల్ల వచ్చే ఇబ్బందుల వల్ల ఆ ఫోర్ స్కిన్‌ని తీసే ప్రొసీజర్‌ని సర్కంసిషన్ అంటారు. అదే మామూలుగా హిందీలో అయితే కాట్నా అంటారు. దాని తర్వాత తెలుగులో అయితే మనం సుంతి ఆపరేషన్ అంటాము. సో, ఈ సర్కంసిషన్ అసలు ఎందుకు చేస్తాము అంటే చాలామంది మనకు మగవాళ్ళకి కనుక తీసుకుంటే అంగం ఎప్పుడైతే చిన్నగా ఉంటదో ముంగట ఉన్న చర్మం వచ్చేసి అంగంకి వెనకాల గుంజినప్పుడు ఫ్రీగా వస్తూ ఉంటది. కానీ ఎప్పుడైతే అంగం పెద్దగా అవుతదో అప్పుడు కూడా చర్మం ఫ్రీగా రావాల. ఇది నార్మల్ స్టేట్‌లో. ఒకవేళ అంగం పెద్దగా ఉన్నప్పుడు కూడా చర్మం వెనకాలకి రావటం లేదు. లేదు చానా ఇబ్బంది వల్ల వస్తుంది. కంప్లీట్‌గా రావటం లేదు. కొంచెం పార్షియల్‌గా కొంచెం వరకే వస్తుంది అనుకున్న వాళ్ళకు ఆ స్కిన్ టైట్ ఫోర్ స్కిన్ అంటారనమాట. సో, ఈ టైట్ ఫోర్ స్కిన్ ఉన్న వాళ్ళకు సర్కంసిషన్ అనేది చేయాల్సిన అవసరం వస్తూ ఉంటది. ఇంకా కొంతమందికి ఏందంటే పెనైల్ అల్సర్స్ అంటే అంగం మీద ఉన్న చర్మం మీద మల్టిపుల్ అల్సర్స్ చిన్న చిన్న కట్ కావడము, విపరీతమైన నొప్పి, మంట ఉండడము, మూత్రం పోసేటప్పుడు మంట రావడము, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఈ అన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. ఈ అన్ని రీజన్స్ వల్ల మనకు సర్కంసిషన్ అనేది దీనికి సర్జికల్ ప్రొసీజర్ ఉంటది. ఈ సర్కంసిషన్ వచ్చేసి మనం తీసుకుంటే సింపుల్ డే కేర్ ప్రొసీజర్. డే కేర్ ప్రొసీజర్ అంటే ఆపరేషన్ యూజువల్‌గా మార్నింగ్ వస్తారు పేషెంట్. ఒకసారి చెకప్ చేసుకుంటారు వైటల్స్ అన్నీ. దాని తర్వాత లోకల్ అంటే అంగానికి ఒక్క దగ్గర అంగానికి కావాల్సిన వరకే మనం మత్తనేది ఇస్తాం. ఇప్పుడు మామూలుగా మనం కనుక తీసుకుంటే డిఫరెంట్ సర్జరీస్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనస్థీషియా ఉంటాయి. కొన్ని నడుముకిస్తారు. చాలామంది సెక్షన్స్ లేడీస్ చేసుకునేటప్పుడు లేకుంటే కింద కాలుకి ఏమైనా సర్జరీ అయ్యేటప్పుడు నడుముకి ఇంజెక్షన్ ఇస్తాము. ఇంకా కొంచెం పై భాగానికి చేసేటప్పుడు మనం మొత్తం బాడీకి జనరల్ అనస్థీషియా అంటారు. సో, ఇలాంటిది ఇస్తాం. అలా ఇందులో మనం అంగానికి కనుక చేస్తే పెద్దవాళ్ళలో ఓన్లీ అంగానికి కావాల్సిన దగ్గర మత్తు ఇచ్చేసి అంగం దగ్గర వరకే మత్తొస్తదనమాట. దాని తర్వాత మనం దానికి సర్కంసిషన్ అనేది చేస్తాం. అదే చిన్న పిల్లలో కనుక చేయాల్సిన అవసరం వస్తే యూజువల్‌గా అనస్థీషియా అంటే మత్తు డాక్టర్ వచ్చి చిన్న పిల్లలు వాళ్ళకెక్కువ కంగారు, భయం ఉంటది గాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అండర్ సెడేషన్ లేకుంటే జనరల్ అనస్థీషియా కింద చేసుకోవడం ఉత్తమం ఉంటది.